చాలా మంది మహిళలు చాలా అద్భుతంగా ఉపాధి హామీ కరువు పని గురించి వివరించారు. కరువు పని ఎంత ముఖ్యమో చెప్పారు. కరువు పని లేకపోతే తమకు ఇబ్బందులవుతాయని చెప్పారు. జరుగుతున్న కరువు పనికి ఛార్జీలు ఎక్కువైతున్నాయని చెప్పారు. చేస్తున్న పనికి సరిగ్గా వేతనాలు పట్టం లేదని చెప్పారు. 6 రోజులు పని చేస్తే 4 రోజులే ఇస్తున్నారు అని చెప్పారు. చాలా చోట్ల అది కూడా చాలా లేట్ అవుతుంది అని చెప్పారు. ఇంకొక చెల్లి కనీసం 50 రోజులు కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదని చెప్పారు. ఈ గ్రామంలో చాలా అద్భుతంగా ఉపాధి హామీలో ఉన్న లోట్లన్నీ ఎత్తి చూపారు. మరొకసారి అందరినీ అభినందిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా చేసి చూపారు. రైతులకి ఉచిత విద్యుత్ అయితేనేమి, రైతులకు రుణమాఫీ అయితేనేమి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అయితేనేమి, విత్తనాల ధరలు తగ్గించడం అయితేనేమి, లేక సబ్సిడీలు అయితేనేమి, బీమా అయితేనేమి, ఇలా రైతుకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రైతుని గుండెలో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. గ్రామాలు నిలబడాలి అంటే, మన దేశము నిలబడాలి అంటే వ్యవసాయం ఎంత ముఖ్యమో, వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామాలు, గ్రామస్తులు, ఇవన్నిటి గురించి ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ జీవితాలు అప్పులు పాలు కాకూడదు అని ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు శ్రీకారం చుట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతో మందికి ప్రాణం పెట్టిన ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, లేక ఎంతో మంది బిడ్డలను, డాక్టర్లు, ఇంజనీర్లను ఫ్రీగానే తయారు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మందికి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, లేక పేదవాళ్ళకి ఇచ్చిన లక్షల ఎకరాల భూమి అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ అద్భుతంగా పరిపాలన చేసి ప్రజల మనిషిగా బ్రతికాడు. ప్రజల మనిషిగానే చనిపోయాడు. ఆ రోజుల్లో మొదలుపెట్టిన పథకమే ఈ ఉపాధి హామీ పని. రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు వచ్చి మన రాయలసీమలో బండ్లపల్లి అనే గ్రామంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఉపాధి హామీ పని ఎంతో మంది పేదవాళ్ళకి భరోసానిచ్చింది. ఎంతో మందికి మేము పని చేసుకోగలిగితే మాకు డబ్బులు వస్తాయి అన్న హామీనిచ్చింది. అంతేకాదు, రైతుల దగ్గర ఎప్పుడైనా కూలీ తక్కువ ఉంటే మాకు ఈ పని ఇష్టం లేదు, మేము ఈ పనికి వెళ్ళొచ్చు అన్న బార్గెనింగ్ పవర్, అంటే వాళ్లకు కూడా ఆలోచన చేసి వాళ్ళ చాయిస్ ప్రకారం వాళ్లకు కూడా ఒక డిగ్నిటీ, ఒక గౌరవాన్ని ఇచ్చింది. అలా ఉపాధి హామీ ఎంతో మంది జీవితాలను నిలబెట్టింది, పనినిచ్చింది. ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా జరిగేదంటే, ఉపాధి హామీ పని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,10,00,000 జాబ్ కార్డులు మన రాష్ట్రంలో ఉండేవి. అంటే దాదాపు కుటుంబానికి 2 పనికి వెళ్లినా కూడా 2,25,00,000 మంది ఉపాధి హామీ పనికి వెళ్లేవాళ్ళు. ఈ రోజుల్లో కనీసం 60 లక్షల జాబ్ కార్డులు కూడా లేవు. గత సంవత్సరంలో ప్రభుత్వము చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 18.5 లక్షల జాబ్ కార్డులను తీసేశారు. అంటే వీళ్ళు పోవాల్సిన పని లేదు, వీళ్లకు పని అవసరం లేదు అని ప్రభుత్వమే నిర్ణయం చేసి 18.5 లక్షల కుటుంబాలకి అన్యాయం చేశారు. ఉన్న జాబ్ కార్డులను తొలగించేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగిందో ఇందాక ఒక అక్క చెప్పింది. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, ఒక చోట అయితే రస్నా కూడా ఇచ్చేవాళ్ళని చెప్పారు. ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్లకు ఒక టెంట్ కూడా వేసేవాళ్ళు. ఆ టెంట్ లో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతి ఇచ్చేవాళ్ళు. ఇలా ప్రజల కోసము ఉపాధి హామీ పథకము ఉంది అన్న రీతిలో రాజశేఖర రెడ్డి గారు నడిపితే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి వెళ్లిపోయాక రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ కుట్ర పన్ని మరి ఈ ఉపాధి హామీ పనిని ఎత్తేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు చెప్తున్నాము అంటే, ఉపాధి హామీ పని డబ్బులు నేరుగా పేదవాడికి వస్తాయి. ఉపాధి హామీ పని వల్ల ప్రభుత్వాలకు ఎక్కడా డబ్బులు రావు, కాంట్రాక్టర్లకు ఎక్కడా డబ్బులు రావు. అందుకే బీజేపీ పార్టీ వాళ్ళ బినామీలకు డబ్బులు ఇవ్వలేరు, వాళ్ళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేరు. కాబట్టే ఈ పథకాన్ని ఏకంగా ఎత్తేయాలని చూస్తుంది. ఇది వరకు ఉపాధి హామీ పనిలో మొత్తం డబ్బు కేంద్రమే పెట్టేది. ఎంతమంది ఉపాధి హామీ ఆ సంవత్సరం చేస్తారో ఆ డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పెడితే కేంద్ర ప్రభుత్వం మొత్తం బిల్లు ఉపాధి హామీకి చెల్లించాల్సిన అవసరం ఉండేది. అలా మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఉపాధి హామీకి చెల్లిస్తూ వచ్చింది ఇన్ని సంవత్సరాలు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టం తెస్తుంది. ఉపాధి హామీ చట్టాన్ని మార్చేసి విబి గ్రామ్ అన్న కొత్త చట్టంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందంట, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. ఈ పథకము మహాత్మా గాంధీ పేరున్న పథకాన్ని తొలగించి బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త
చట్టంలో గ్రామాలకు ఇక స్వరాజ్యం ఉండదు. ఇది వరకు ఎట్లా ఉండేదంటే ఉపాధి హామీలో గ్రామ సభలో గ్రామ పంచాయతీలో గ్రామస్తులందరూ ఆ గ్రామానికి ఏం పనులు కావాలో ఆ పనులు ఉపాధి హామీలో చేపించేవాళ్ళు. అంటే ఒక రోడ్ వేసుకోవాలనా, లేక బావి తీయాలనా, లేక పూడికలు తీయాలనా, లేక చేనులో ఏదైనా గట్టేసుకోవాలనా, ఇట్లా ఏ పని గ్రామస్తులకు సంబంధించిన అభివృద్ధి కోసం కావాల్సిన పనిని ఉపాధి హామీ పనిలో చేపించుకునే వాళ్ళు. అలా గ్రామం కూడా బాగుపడేది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టం విబిగ్రామ్ అనే కొత్త చట్టంలోనట గ్రామస్తులకు ఆ అధికారం ఉండదు. కేంద్రం చెప్తుందట ఏ పనికి వెళ్ళాలి అని. కేంద్రం చెప్తుందట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని ఉండాలి లేక ఎక్కడ ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. పని కూడా ఏ పని చేయాలి అని కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్తుందంట. అంటే ఒక రోడ్డు పనో ఒక కాంట్రాక్ట్ పనో పక్కన ఎక్కడో జరిగితే మీ అందరూ అక్కడికే వెళ్లి పని చేయండి అని చెప్పే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు గ్రామంలో పనులు ఇంకా జరగవు, గ్రామ అభివృద్ధి జరగదు. కానీ పక్కన పనిచేస్తున్న కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేయడానికి మాత్రం ఈ గ్రామం పనికొస్తుందన్నమాట. అంటే మొత్తం లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ పనిని వాడుకోబోతున్నారన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని తెచ్చింది పేదవాడికి ఆసరాగా ఉండాలని. మహాత్మా గాంధీ గారు కోరినట్టు గ్రామ స్వరాజ్యం ఉండాలి, గ్రామాలకు అధికారం ఉండాలి, గ్రామంలో పనులు అభివృద్ధి జరగాలి అని ఎంతో చిత్తశుద్ధితో ఈ ఉపాధి హామీ పనిని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే దాన్ని భ్రష్టు పట్టించడానికి ఇప్పుడు బీజేపీ పార్టీ పూనుకుంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ.